సంఖ్యాకాండానికి వెళ్దాం. లెట్స్ గో టు నంబర్స్ 13-14 అధ్యాయాల్లో కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ మోషే మరి ఆ దేశాన్ని ఇచ్చే ముందు, దేవుడు నీకు వాగ్దానాన్ని దేనికైనా నీకు ఇచ్చే ముందు నీ హృదయంలో నీవేమనుకుంటున్నావో ఆయన చూస్తాడంట. దాన్ని బట్టి ఆయన నీకు ఇప్పుడు ఇవ్వాలా, రేపు ఇవ్వాలా, ఎల్లుండి ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా అని ఆలోచిస్తాడంట. మరి ఇజ్రాయేలీని ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు మీకు ఆ దేశాన్ని నేను మీకు ఇవ్వాలా లేదా అని ఏం చేశాడు, ఈ యొక్క 12 గోత్రముల నుంచి 12 నాయకులను పంపిస్తాడు. మీరు వెళ్ళి చూసి రండి. ఏమంటాడు? మీరు వెళ్ళి చూసి రమ్మంటాడు. ఎలాగుంది, బలిష్ఠులా, అదంతా అనవసరము. ఎందుకంటే దేవుడు వారికి ఆల్రెడీ చెప్పాడు, నేను ఈ 7 దేశాలను మీకు ఇచ్చేస్తాను. సరే, వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ఆ యొక్క కానానీయులను, హిత్తీయులను, అమోరీయులను అందరినీ చూస్తారు. ఒక్కొక్క 2-3 రోజులు ఒక్కొక్క దేశానికి వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చి వాళ్ళు ఒక మాట అంటారు, అయ్యి బాబోయ్, ఇంత భయంకరమైనటువంటి దేశము, వీళ్ళు చాలా అజానుబాహులు, వీళ్ళు చాలా బలమైన వాళ్ళు, అవునా, వీళ్ళని మనము జయించలేము, మనము వారి ముందు, నేను ఒక చిన్న మిడత అనేటువంటి అంశం వాడాను, అక్కడ బైబిల్లో కూడా ఉంది. మరి మేము వారి ఎదుటి మిడతల వలె ఉన్నాము అని చెప్పి వీళ్ళు హృదయంలో అనుకొని వచ్చి ఇక్కడ ఇశ్రాయేలీయులతో మాట అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, మీరు ఎలాగంటే చూడండి. దాని తర్వాత దేవుడు వాళ్ళని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, మిమ్మల్ని ఎవరిని నేను కానానికి తీసుకెళ్ళలేను. ఎందుకంటే నీవు ముందు ఎక్కడ సిద్ధపడాలా? వాగ్దానాన్ని ధ్యానించి ఎక్కడ సిద్ధపడాలా? హృదయంలో సిద్ధపడాలి. హృదయంలో దాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ఆ విషయంలో మనం సిద్ధపడినట్లయితే హృదయంలో అనుకుంటాం అన్నమాట. అయితే అంత గొప్ప దేశాలను చూసి అందరూ ఈ 10 మంది నాయకులు భయపడిపోతారు. భయపడిపోయినప్పుడు ఇద్దరు ఏమంటారో మనం చూద్దాం. 13వ అధ్యాయము 30-31 వచనము. ఇక్కడ కాలేబు, జాషువా, అవునా, కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరూ ఏం చెప్తారో మనం చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30-31 వచనము. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. చూడండి, కాలేబు ఏమంటున్నాడంటే, జనులను నిమ్మళపరిచి నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, అది జయించుటకు మన శక్తి చాలును. ఎక్కడి నుంచి వచ్చింది కాలేబుకి ఈ మాట ముందు ఎక్కడుంది కాలేబుకి? లోపల ధైర్యం ఉందా? లోపల భయం ఉందా? కాలేబుకి ధైర్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము? దేవుని వాక్యము, దేవుడిచ్చినటువంటి వాగ్దానము, గాడ్స్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో అప్పుడు బయటికి ఇలాంటి మాటలు వస్తాయి. ఈ 12 మంది ముందు ఏమన్నారో చూద్దాం. 13వ అధ్యాయము 27-28 చదువుదాం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. చూడండి, వాళ్ళు ఇలాగంటున్నప్పుడు కాలేబు ఏమన్నాడు? చదవమ్మా, ఇంకా చదువు. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. వీళ్ళు అలా చెప్తున్నప్పుడు అప్పుడు కాలేబు ఏమన్నాడో చదువుదాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. చూడండి, కాలేబు ఏమంటున్నాడంటే, మనము నిశ్చయముగా వెళ్దాము, జయిద్దాము, ఈ 7 దేశాలని మనం స్వాధీనపరచుకుందామని కాలేబు అంటున్నాడు. కానీ వీళ్ళు చూసి ఈ జనాలు అందరూ కూడా పెద్దోళ్ళు, వాళ్ళు చాలా మనకంటే మరి గొప్పోళ్ళు, మనం ఏం చేయగలమని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు ఇంకా చూద్దాం ఏమన్నాము. అప్పుడు కాలేబు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, కాలేబు అన్న వెంటనే వీళ్ళు ఏమన్నారో చూద్దాం. 31-33 వరకు చదువమ్మా. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. ఆగండి, వారి దృష్టికి ఎలా ఉన్నారంట? మిడతల వలె. వీరి దృష్టికి ఎలా ఉన్నారంట? మిడతల వలె ఉన్నారంట. అంటే వీళ్ళు
దేవుని యొక్క వాక్యానుసారంగా చూసుకుంటున్నారా, లోకానుసారంగా చూస్తున్నారా? దేవుడు ఉన్నాడా, నడిపిస్తున్నాడా, మన్నా తింటున్నారా, అద్భుతాలు చూసారా? అన్నీ చూసి కూడా ఇలాగ ఎందుకున్నారు? హృదయ ధ్యానము అనండి. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మెడిటేషన్ ఆఫ్ హార్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని హృదయంలో ధ్యానించమో ఏం జరుగుతుందంట? మరి ఇక్కడ ఏం చెప్పబడి ఉందంటే, వీళ్ళు హృదయ ధ్యానంలో వీళ్ళు ఏమని ధ్యానిస్తున్నారు? మనము చేయగలమా, మనము చేయగలమా, మనము చేయగలమా. అందుకే కాలేబు ఎన్ని ధ్యానించుకొని ఈ చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు ఈ అద్భుతం చేశాడు, దేవుడు ఇలాగ చేశాడు, ఇలాగ చేశాడు, ఇలాగ చేశాడని వాళ్ళు ధ్యానించుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, నిశ్చయముగా ఈ దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటాం. సరే, అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూనేమో ఇలాగ అనుకుంటున్నారు. ఇంకొక వ్యక్తి ఏమన్నాడో చూద్దాం. 14వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదువుదాం. ఈ వ్యక్తి ఏమన్నాడు? అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకుని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది యెహోవా మన యందు ఏం చేసిన ఎడల? ఆనందించిన ఎడల. ఎప్పుడైతే నీ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు నన్ను బాగు చేయగలడు, దేవుడు చేస్తాడు. ముందు నీకు ఎలా మొదలవుతుంది తెలుసా? పిల్లల్ని కాను, ఉద్యోగం రాదు, నేను సెటిల్ అవ్వను, ఈ పరీక్ష పాస్ అవ్వను, నా భవిష్యత్తు తింటే, నేను చచ్చిపోతే ఇక్కడే ఉంటావు. కరెక్టే, అందరూ అక్కడే మొదలు పెడతారు, బిగినింగ్ లేనోళ్ళు. తర్వాత నెమ్మదిగా నీ వాక్యము ధ్యానించినప్పుడు, అవునా, ఆ వాక్యాన్ని ధ్యానించి ఇంకా లోతుగా తెలుసుకున్నప్పుడు నీ హృదయం మారుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏమంటా ఉండాలా? ఓకే, ఈ దేవుడు గొప్పోడు కాబట్టి నేను గర్భము, అవునా, ధరించి కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ కంటాను. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అవునా, నా దేవుడు ఐశ్వర్యం ఇస్తానన్నాడు, అంతే. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, భూమి దాని సంపూర్ణత ఆయనదే. ఒక ఇల్లు కట్టి పెట్టాడా? ఆయన చేయచారునో. గాడ్ ఈజ్ పవర్ఫుల్. ఎప్పుడైతే మనము దేవుని వాగ్దానాన్ని ధ్యానించి చేస్తామో అప్పుడు అనుకుంటాము, నా దేవుడు తప్పకుండా చేస్తాడండి. హృదయంలోంచి వచ్చినప్పుడు తర్వాత ఆ నోట్లోంచి నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు అనమాట. ఇలా ఉన్నప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడంట. అవునా, హృదయంలో బాధపడుతూ ఏం చేస్తాడు ఈ దేవుడు, ఇంకెంతకాలం చేస్తాడు? కరెక్టే, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. కానీ ఈ వాక్యం విన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయంలో ధ్యానం మార్చుకోవాలి. వీ నీడ్ టు స్టార్ట్ మెడిటేటింగ్ ఆన్ గాడ్. దేవా, వీళ్ళెవరు ఆశ్రయించకపోయినా నువ్వు ఆశ్రయిస్తావు, అందరూ వద్దన్నా సరే నీవు నాకు సహాయం చేస్తావు, తప్పకుండా ఈ వాగ్దానం నా జీవితం నెరవేరుతుంది అని ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు అనుకుంటా ఉంటావో అది నీ నోట్లోంచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే హృదయంలో ధ్యానిస్తావో వారి యందు దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. చదువమ్మా. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. చూడండి, కాలేబేమో నిశ్చయముగా తీసుకుందామంటాడు, యెహోషువ ఏమంటాడు? వారు మనకు ఆహారమగుదురు అంటాడు. వీళ్ళేమో మేము వారి ముందు ఎలా ఉన్నామంటారు? మిడత లెవెలే ఉన్నామంట. కరెక్టే, లోకరీతిగా చూసుకుంటే వాళ్ళ రిపోర్టే కరెక్టు, ఈ 10 మంది రిపోర్టే కరెక్టు. కానీ ఈ ఇద్దరు కనుచూపుతో మాట్లాడుతున్నారా, విశ్వాసంతో మాట్లాడుతున్నారా? విశ్వాసంతోటి. చదువమ్మా. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. వారి నీడ వారి మీద నుండి అంటే ఏంటి? వారికి ఉండేటువంటి బలము ఇక వారికి లేదు. ఎప్పుడైతే దేవుడు నీకు ఇస్తానన్నాడో వారి బలము బలహీనమైపోయింది అనమాట. అంటే నీకుండేటువంటి కరెక్టే, ఆ నడువు నొప్పి ఉంది, ఆ కిడ్నీ పాడైంది, ఆ ఇబ్బంది ఉంది, ఆ రోగం ఉంది, అప్పు ఉంది, కరెక్టే. కానీ నా దేవుడు దీనికంటే బలము కలిగినవాడు. ఎప్పుడైతే ఇలాగ ఆలోచించడం మొదలు పెడతావో నీ బీపీ బలం తగ్గిపోతుంది. అవునా, నీ అప్పుల బలము తగ్గిపోతుంది. అందరూ చెప్పండి, నా తండ్రి అత్యధిక సంపన్నుడు, నా తండ్రి చాలా గొప్పోడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నజరేయుడైన యేసయ్య, అయ్యా నీ బిడ్డలను విడిపించండి. ఈరోజు విన్న వాక్యమే మేము హృదయంలోంచి మేము ధ్యానించి నిన్ను ప్రార్థిస్తున్నాము, నిన్ను అడుగుచున్నాము. నీవు మా కాపరివి, మాకు లేమి కలగదు. యు ఆర్ ద లార్డ్ హూ విల్ బ్లెస్ us, లీడ్ us. ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము, ఎన్నో అవిశ్వాస పనులు చేశామయ్యా, అనేకసార్లు నేను నమ్మలేదు. అదే వచనాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన దెబ్బల వలన నిశ్చయముగా మనకు స్వస్థత కలుగుతుంది. లార్డ్ జీసస్, షూర్లీ హీ హస్ బార్న్ అవర్ సిక్నెసెస్. నిశ్చయముగా నీ మమ్మల్ని విడిపించువాడు. డెలివర్ us, హీల్ us అండ్ బ్లెస్ us. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.